సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, మీరు ఏం మాట్లాడుతారో మీకే తెలియట్లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తున్నప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 21వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీకి రాబోతున్నారు. సో అధికారంలోకి వచ్చాక 2 సంవత్సరాలు దాదాపు గడుస్తుంది. ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగు పెట్టబోతున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ 8 కోట్ల వ్యయంతో నిర్మించినటువంటి 2 హాస్టళ్ళు, అట్లాగే 10 కోట్లతో నిర్మించబోతున్నటువంటి ఒక డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్ని ప్రారంభించబోతున్నారు. సో ఫస్ట్ టైం వస్తున్నారు కదా, చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆల్రెడీ 4 రోజుల ముందు నుంచే లా అండ్ ఆర్డర్ పోలీసు వ్యవస్థ అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంది. అసలు స్టూడెంట్స్ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి తీరు పట్ల ఏం మాట్లాడబోతున్నారు, అసలు శిలాఫలకాలు పెట్టడానికి వస్తున్నారా, లేదంటే ఇదివరకు నిర్మించినటువంటి బిల్డింగ్స్కి రిబ్బన్ కటింగ్కి వస్తున్నారా? ఈ విషయాలన్నీ ఈరోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నెల 21వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసేటువంటి హాస్టల్ భవనం దగ్గర మనం ఉన్నాము. ఎస్పెషల్లీ నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి హాస్టల్నే సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేయబోతున్నారు. ఇందులో దాదాపు 500 మంది విద్యార్థులకు సదుపాయాలు కల్పించే విధంగా ఇక్కడ G+3 అంతస్తుల్లో నిర్మాణం అయితే పూర్తయింది. అయితే దీని గురించి ఒక విషయం చెప్పాలి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ హాస్టల్ నిర్మాణానికి సంబంధించి 2022 సంవత్సరంలోనే నవంబర్ 19వ తేదీనే శంకుస్థాపన జరిగింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో, గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి శంకుస్థాపన పనులు, అట్లాగే అప్పట్లోనే 39.50 కోట్లు ఈ భవన నిర్మాణానికి కూడా గత ప్రభుత్వం కేటాయింపులు అయితే చేసింది, అంటే ఫండ్స్ రిలీజ్ అయితే చేసింది. సో అప్పటి నుంచి 2022 నుంచి స్టార్ట్ అయినటువంటి శంకుస్థాపన పనులు కావచ్చు, బిల్డింగ్ నిర్మాణ పనులు కావచ్చు, చకచకా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వీటి ఓపెనింగ్ అయితే జరుగుతుంది. తుది మెరుపులు దిద్దుతున్నారనేది చెప్పాలి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు 500 మంది విద్యార్థులు ఉండడానికి సంబంధించిన రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు, అట్లాగే ఇక్కడ డైనింగ్ హాల్ కూడా మనం చూడొచ్చు. స్ట్రైట్గా మనము హాస్టల్లోకి ఎంటర్ అవ్వగానే స్ట్రైట్గా మనకి డైనింగ్ హాల్ ఉంది. దాదాపు 200 నుంచి 300 మంది, 500 మంది వరకు కూడా విద్యార్థులు అందరూ కూడా ఒకేసారి తినే విధంగా ఈ డైనింగ్ హాల్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బెంచింగ్ సిస్టమ్ ఇంకా ఏర్పాటు చేయలే, బట్ ఎట్లా ఉంటాయి బెంచెస్ అనే దానికి ఒక శాంపుల్గా ఒక బెంచ్ని అయితే ఏర్పాటు చేశారు. స్టూడెంట్స్ కూర్చొని కంఫర్టబుల్ జోన్లో ఫుడ్ తినే విధంగా ఇక్కడ బెంచెస్ ఉంటాయనేసి ఒక శాంపుల్ బెంచ్ని అయితే పెట్టిండ్రు. ఇక ఎలక్ట్రిసిటీ పనులు కావచ్చు, ఫ్యాన్ సిస్టమ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ఇదంతా కూడా ఈ హాల్లో చూస్తే తెలుస్తుంది మనకి. కంప్లీట్గా వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఏ వర్క్స్ కూడా ఇక్కడ పెండింగ్ లేనట్టు అయితే తెలుస్తుంది. సో హ్యాండ్ వాష్కి సంబంధించిన రూమ్స్ కావచ్చు, అట్లాగే స్టూడెంట్స్ వాళ్ళకి సౌకర్యవంతంగా చదువుకోవడానికి కావచ్చు, ఉండడానికి కావచ్చు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, అన్ని వర్క్స్ కూడా ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి. ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డైనింగ్ హాల్, అట్లాగే స్టూడెంట్స్ ఉండడానికి రూమ్స్, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అంటే హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, దీన్ని మెయింటైన్ చేసేటువంటి మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఉండడానికి కూడా స్పెషల్ రూమ్స్ కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉన్నాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు, సెకండ్ ఫ్లోర్లో కంప్లీట్గా హాస్టల్లో విద్యార్థులు ఉండేటువంటి రూమ్స్ని నంబరింగ్ వేసి రూమ్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ద్వారా తుది మెరుగులు అయితే దిద్దుతున్నారు కంప్లీట్గా. ఇక సీఎం సార్ వస్తే తెలిసిందే కదా, సో ఎంత అప్పటి వరకు ఉన్నటువంటి బూజు దులపడం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ని క్లీన్ చేయడం కావచ్చు, సిబ్బంది చకచకా చేస్తున్నారనేసి చెప్పాలి. ఇక పెయింటింగ్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి, రంగులు కూడా ఫైనల్ టచ్కి అయితే వచ్చింది. అంతేకాదు అప్పటి వరకు మట్టి రోడ్డు ఉన్నటువంటి ఈ ఫ్రంట్ ఆఫ్ హాస్టల్ దగ్గర చూసుకుంటే ఇప్పుడు సిమెంట్ రోడ్డు తయారైపోయింది. సీఎం సార్ వస్తే మామూలుగా ఉంటుందా? ఇక రోడ్డు నిర్మాణం కూడా అయిపోయింది. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఆవరణ అంతా కూడా, ఆవరణలో కూడా
కంప్లీట్గా గ్రీనరీని ఏర్పాటు చేసుకునే విధంగా గ్రీనరీని కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా మంచి అంటే ఇక్కడికి వచ్చేటువంటి అధికారులకు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, గ్రీనరీతో వెల్కమ్ చెప్పేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి తార్ రోడ్డుకి పక్కనే సో మొక్కల్ని నాటేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు అయితే ఉన్నారు. ఇక పోలీసుల హ్యాండ్ ఓవర్లోకి OU క్యాంపస్ అంతా వచ్చిందని చెప్పాను కదా. సో పోలీసులు కూడా పర్యవేక్షణలో ఈ హాస్టల్ సీఎం చేతుల మీదుగా ఇనాగ్రేట్ అయ్యేటువంటి హాస్టల్లో ఎలా జరుగుతున్నాయి పనులు సో అనే విషయాలను కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు పోలీస్ హ్యాండ్ ఓవర్లోనే కంప్లీట్గా 4 రోజుల సంధి OU క్యాంపస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఎవరు కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకునే విధంగా కావచ్చు, ఆయనను ప్రశ్నించే విధంగా కావచ్చు ఉండకూడదు అన్న నెపంతోనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతల ఫోన్లను కూడా కంప్లీట్గా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నేతలను కూడా కంప్లీట్గా గుమ్ముగూడి ఒక దగ్గర వాళ్ళు గ్యాదరింగ్ అవ్వకుండా చూసుకునేటువంటి పర్యవేక్షణ అయితే OU క్యాంపస్లో నడుస్తుంది. సో అంతేకాదు విద్యార్థులందరినీ కూడా అంటే OU క్యాంపస్ గేట్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు కూడా మనం చూసుకుంటే సో పోలీసు బలగాలు మాత్రం చాలా వరకు ఉస్మానియా యూనివర్సిటీని మోహరించాయి. సో ఎక్కడ 10 మంది చేరి మాట్లాడుకోకుండా కూడా ఆల్మోస్ట్ ఉస్మానియా యూనివర్సిటీని వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. ఇక సీఎం సార్ వస్తే మామూలుగా ఉండని విషయం పరిగణనలోకి తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ నిర్మాణ పనులు కంప్లీట్ అయిపోయాయి. ఓన్లీ తుది మెరుగులు అయితే దిద్దుతున్నారనేసి చెప్పొచ్చు. సో ఎల్లుండి సీఎం రాబోతున్నటువంటి ఈ టాపిక్ మీద నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఒక చర్చ అయితే మొదలైంది. సో సీఎం రేవంత్ రెడ్డి పీసీసీగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులకు ఎలాంటి హామీలు ఇచ్చారు, ఎలాంటి భరోసాను నింపారు, అట్లాగే ఇప్పుడున్నటువంటి హాస్టల్లో కావచ్చు మెస్ ఛార్జీల విషయంలో, మెస్ ఫుడ్ తినే విషయంలో, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ విషయంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని వీళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు ఏమన్నా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసుల్లో అయితే నడుస్తుంది. అందుకనే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. ఒక్కసారి మనం మాట్లాడిద్దాం ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణ పనులకు ఎల్లుండి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న విషయం మీద విద్యార్థి సంఘ నాయకులు ఏమనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఈ యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నటువంటి నూతన హాస్టల్ నిర్మాణానికి సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడతారు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. విద్యార్థి సంఘ నాయకుడు సంజయ్ అన్న ఉన్నాడు, ఒకసారి మాట్లాడి చాలా విషయాలను తెలుసుకుందాం. అన్న ఆల్మోస్ట్ హాస్టల్ ఫైనల్ స్టేజ్కి వచ్చింది. సో అసలు ఈ హాస్టల్కి సంబంధించిన శంకుస్థాపన ఎప్పుడు జరిగిందంటావు, నీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్, అట్లాగే మరో 2 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ ఇనాగ్రేట్ కాబోతుంది. సో ఎట్లున్నాయన్న అంటే ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి ఈ హాస్టల్ పైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా చెప్పాలంటే ముందుగా ఈ అంశాన్ని కవర్ చేస్తున్న మీకు, మీ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు. ఇది గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ శాంక్షన్ చేసినటువంటి హాస్టల్ ఇది. దీనికి అప్పుడు 39.50 కోట్స్తో శాంక్షనింగ్ ఈ 2 హాస్టల్స్. సో ఈ హాస్టళ్లను నిజంగా విద్యార్థులకు అవసరాల రీత్యా ఖచ్చితంగా ఇది ఇంకా ఫాస్ట్గా జరగాల్సిన సందర్భం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక రకంగా సీఎం చేతుల మీద జరుగుతున్నందుకు కూడా ఒక రకంగా ధన్యవాదాలు చెప్పచ్చు. ఎందుకు అనంటే ఉస్మానియా యూనివర్సిటీకి వాస్తవానికి చాలా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి. ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణకు ఒక పెద్ద ప్రామాణికం, అదే తెలంగాణకు ఒక గుండెకాయ లాంటిది విద్యా వ్యవస్థలో. అట్లాంటి యూనివర్సిటీ చాలా అవస్థల్లో ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. మరి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రావడం అని అంటే కంపల్సరీ అది ఒక సీఎంగా ఆయన ఇక్కడికి రావడం అంటే దాన్ని ఆహ్వానించదగ్గ అంశంగా మేము పరిగణిస్తాం. దానిలో భాగంగానే కానీ ఇక చేయాల్సినవి చాలా ఉన్నాయి. సమస్యల వలయంలో ఉస్మానియా యూనివర్సిటీ చుట్టుముట్టుకొని ఉంది. దీనికి విద్యార్థులే కావచ్చు, ఇక్కడ విద్యా వ్యవస్థనే కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలే కావచ్చు. సో వీటన్నింటిపైన కూడా ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారు రేపు ఏం చెప్పబోతాడు అనే దాని మీద విద్యార్థి లోకం యావత్తు ప్లస్ తెలంగాణ మొత్తం
దీనికోసం ఎదురు చూస్తుందనే విషయం మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. సో ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో చాలా వరకు హాస్టల్ ఉన్నాయి, అందులో అరకొర వసతులు ఉన్నాయి. సో క్యాంటీన్ విషయంలో కావచ్చు, ఫుడ్ అరేంజ్మెంట్స్ విషయంలో కావచ్చు, చాలా వరకు మాకు నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారు. పవర్ సప్లై సరిగ్గా ఉండదు. కొన్నిసార్లు అయితే నీళ్లు రాని సందర్భాల్లో స్టూడెంట్స్ బయటికి వచ్చి నిరసనలు తెలిపిన సందర్భాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఓయూబీసీ గేట్ ముందు, తన క్యాంపస్ ముందు కావచ్చు, తన ఛాంబర్ ముందు కావచ్చు నిరసనలు తెలిపి అన్ని హాస్టళ్ళు ఉన్నాక గత ప్రభుత్వ హయాంలో ఈ హాస్టల్ నిర్మించడానికి ఎందుకు ముందుకొచ్చింది గత గవర్నమెంట్? ఈ హాస్టల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలుసా? అంటే ఎందుకు ఈ హాస్టల్ నిర్మించడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు? వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టు లాంటిది ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంటేనే ఇదొక గుండెకాయ ఉస్మానియా యూనివర్సిటీ. అట్లాంటి గ్రామీణ నేపథ్యం వస్తున్నటువంటి విద్యార్థులకు ఇవాళ ఖచ్చితంగా మంచి సౌకర్యాలను, మంచి ఫెసిలిటీని అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీది, ప్రభుత్వాన్ని. సో అందులో భాగంగానే విద్యార్థులే కావచ్చు, విద్యార్థి సంఘాలే కావచ్చు, తీవ్ర స్థాయిలో ఈ అంశాల పట్ల, సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసిన సందర్భం మనం చూసాం. గత ప్రభుత్వ హయాంలో విపరీతమైనటువంటి పోరాటాలు జరగడం ద్వారానే అప్పుడు ఆ ప్రభుత్వం ఈ హాస్టళ్లను శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే వాస్తవానికి సమస్యలు అనేవి విపరీతంగా ఉండేవి. నీకు రోజు నిరంతరం ఒక సమస్యగా ఉండేది హాస్టల్ సమస్యలతో. ఇప్పటికీ అదే సమస్య కొనసాగుతుంది కాబట్టే ఈ హాస్టల్ను అప్పుడు గత ప్రభుత్వం మనకు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ సమస్యలు లేవా అని అంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికి ఏం తీరినాయి కాదు, ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడున్న సమస్యలలో ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫెసిలిటేషన్ ఇవ్వాలి, మంచి విద్యా వ్యవస్థను ఇవ్వాలి. తర్వాత అకాడమిక్స్ పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థను పటిష్ట చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తే మాత్రం చాలా మట్టుకు సమస్యపోతాయి అనేటువంటి ఆశతో విద్యార్థులు మరియు తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో ఎదురు చూస్తుందనేది చెప్పొచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి ఈ హాస్టల్ని ఓపెన్ చేయడానికి రాబోతున్నారు కదా. ఇదివరకు ఉన్నటువంటి మీకు పీసీసీగా ఉన్నప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిండు, ఎన్నో హామీలు ఇచ్చిరు, భరోసాలు ఇచ్చిరు, విద్యార్థులకు, నిరుద్యోగులకు చాలా అండగా ఉంటామని చెప్పిండ్రు. అప్పటి నుంచి అధికారంలోకి వచ్చినాక దాదాపు 2 సంవత్సరాల దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు. చాలా క్యూరియాసిటీ ఉంది నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో. సో ఏం అడగబోతున్నారన్న క్యూరియాసిటీ కూడా మాకు కూడా ఉంది. అసలు నిజంగా ఆ అవకాశం దొరికితే ఏం అడుగుతారన్న? ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలను పెంచమన్నా, ఇదివరకు ఇచ్చినటువంటి హామీలు, భరోసాలు ఎక్కడ పోయినాయి అన్న? ఏం అడుగుతారు? ఇక్కడ 2 ఉన్నాయి. గతంలో పీసీసీగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన హామీలే కావచ్చు, ఆయన ఇచ్చిన భరోసా కావచ్చు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అడుగుతారు. అదేవిధంగా ఇంకా ఇక్కడ విద్యార్థులకు చేయాల్సిన వాస్తవానికి ఫీజు రియంబర్స్మెంట్ లేవు. తర్వాత ఇవాళ ఒక పిహెచ్డి స్కాలర్ తన పిహెచ్డిని సబ్మిషన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది. లక్షల్లో వాళ్ళ యొక్క మెస్ డ్యూస్ ఉన్నాయి. ఇవన్నిటిపైన సమస్యలు ఉన్నాయి. నిజంగా మరి ముఖ్యమంత్రి గారు రావాలి, దాని మీద మాట్లాడాలి, స్పందించాలి. వీళ్ళ అన్ని అంశాలను ఆయన పరిగణలోకి తీసుకొని న్యాయం చేసే దిశగా ఉండాలనే దాని మీద మేము మా వంతు ప్రయత్నంలో ఆయన కలవడానికి, ఆయనకు రిప్రజెంటేషన్ చేయడానికి మేము కూడా ఎదురుస్తున్నాం. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నాడు ఉస్మానియా యూనివర్సిటీకి అన్న ఒక 4 రోజుల ముందే, అంటే ప్రోగ్రామ్ ఎప్పుడో ఇంకా 2 రోజుల తర్వాత ఉన్నప్పటికీ ఎందుకు 2-3 రోజులకు ముందే మొత్తం ఈ క్యాంపస్ అంతా కూడా పోలీసులు వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసేసుకున్నారు? వాళ్ళ అండర్లోకి ఎందుకు తీసుకున్నట్టు? ఏమైనా లొల్లిలు చేస్తారన్న మిమ్మల్ని గాలికి వదిలేస్తే? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వస్తున్నప్పుడు ఆ విధంగా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తే చేయొచ్చు, మేము దానికి కాదనం. కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనే జనరల్గా ఉద్యమ నేపథ్యాన్ని, ఈ ఉస్మానియా యూనివర్సిటీని నేను అండగా ఉంటా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా మరి ఆయన అంత స్థాయిలో ఉండి అదే విధంగా ఇవాళ నేను ఈ ఉస్మానియాకి నేను ఏమైనా చేస్తాను, ఆయన ఉస్మానియాకి చేస్తున్నట్టే తెలంగాణ మొత్తానికి చేసినట్టే నిజం చెప్పాలంటే. ఎందుకనంటే ఇది గ్రామీణ నేపథ్యం నుంచి, ప్రతి మండలం నుంచి, ప్రతి విలేజ్ నుంచి ఒక విద్యార్థి అయినా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాడు. మరి అట్లాంటి విద్యార్థి ఒక గొప్పగా చదువుకొని తను మళ్ళీ అక్కడికి వెళ్తే ఆ చరిత్ర, ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని కూడా చెప్పచ్చు. అంత ఫెసిలిటీ కల్పించి ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఆయన నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇవాళ విద్యార్థులకు ప్లస్ ఫ్యాకల్టీకి ఉస్మానియా యూనివర్సిటీని మెరుగైన దిశలో తీసుకుపోయే బాధ్యత కూడా ముఖ్యమంత్రి తీసుకోవాలి. ఆయన ముఖ్యమంత్రినే కాదు, ప్రస్తుతానికి విద్యాశాఖ కూడా ఆయన దగ్గరే ఉన్నది కాబట్టి ఆయన ఆ విధంగా దృష్టి పెట్టాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తాం.
నిరుద్యోగ విద్యార్థి ఓయూ జేఏసీ లీడర్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడిద్దాం. సో గత ప్రభుత్వ హయాంలో మౌలిక వసతుల విషయంలో ఎలాంటి మెరుగులు ఉండే, ఇప్పుడు ప్రభుత్వ హయాంలో ఎట్లాంటి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఎందుకంటే మార్పు కోసమే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎంచుకున్నటువంటి నిరుద్యోగ జేఏసీగా మీరు ఏం చెప్తారు? ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మౌలిక సదుపాయాల విషయంలో రేవంత్ రెడ్డి కూడా నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నాడు. విద్యాశాఖ మంత్రిని తన వద్దనే పెట్టుకొని ఎలాంటి పర్యవేక్షణ చేయకుండా, ముఖ్యంగా ఉద్యమాల గడ్డ పురిటి గడ్డ అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీని అసలు పట్టించుకున్న పాపం లేదు. ఈరోజు 21వ తారీఖు వస్తున్నారు, గ్రీన్ రిబ్బన్ కట్టడానికి వస్తున్నారు. కానీ మా జీవితాల్లో పచ్చని వెలుగులు తెచ్చేటువంటి ఒక ఏదైనా ప్రణాళిక కానీ ఎలాంటి అవకాశాలు కానీ ఇస్తూ ఉన్నాడా? లేదు. గతంలో ప్రభుత్వం అంతో ఇంతో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు ఎమ్మెల్యే కానీ కిషోర్ కానీ సుమన్ కానీ కొంచెం ముందుండి పోరాడి ప్రభుత్వంతో కొన్ని హాస్టల్కి సంబంధించి బడ్జెట్ని తీసుకురావడం జరిగింది. తద్వారా మా పోరాటం కూడా నిరుద్యోగులం కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇంకా మేము రేకులు వర్షాలు కారుతున్నటువంటి గదిలోనే ఉన్నాం. మాకు సరైన సదుపాయాలను కల్పించండి అంటే అప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి కొన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది, కొన్ని హాస్టల్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు వారి గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలు కేవలం రిబ్బన్ కట్ చేయడానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో వస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు ఒక సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. మీరేం చేశారు? మీరు ముఖ్యమంత్రి అయి మొదటిగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తే మేము నమ్మేవాళ్ళం. మీరు ఇక్కడ అవకాశవాదిగా రాజకీయాలు చేసి బట్టి గారు కానీ మీరు కానీ మిగతా మీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ఈరోజు నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన ఉన్నారా? జీవో నంబర్ 46 మీద నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గతంలో నిర్బంధ పాలన అన్నారు, ఇప్పుడు మీరు వస్తే మమ్మల్ని నిర్బంధించినటువంటి పరిస్థితి ఉంది. హాస్టల్లోకి వచ్చి పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళడం, ఇదే పోలీస్ వాళ్ళు వచ్చి రేవంత్ రెడ్డి వస్తారు, రేవంత్ రెడ్డికి అడ్డుగా ఉంటారని చెప్పేసి విద్యార్థి నాయకులని ముందుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి పడుతుంది. 21వ తారీఖు వస్తూ ఉన్నారు కదా, మీరు ఓయూలో ప్రతి హాస్టల్ని సందర్శించండి, విద్యార్థులతో ముఖాముఖి ఏర్పాటు చేయండి. గత ప్రభుత్వంలో తప్పిదాలు ఏం జరిగినాయి, ఈ ప్రభుత్వంలో మేము ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎట్లా ముందుకు పోవాలనేసి మీరు మాతో కూర్చోండి. కానీ మీరు వ్యక్తిగతంగా కేసీఆర్ గారిని తిడితే లేదా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి లోపాలని మీరు ఎత్తి చూపిస్తే ఆ సమస్య పరిష్కారం కాదు. ఆ సమస్యని పరిష్కరించే విధంగా మీరు అడుగులేయాలి. మాలాంటి ఒక ఉద్యమ నాయకులతో అలాగే పిహెచ్డి చేసినటువంటి నాయకులతో వాళ్ళందరితో కూర్చొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి మార్గంలో పోతుంది. ఇంకోటి, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఉద్యోగుల విషయంలో మీకే క్లారిటీ లేదు, మీరు ఏం మాట్లాడుతారో మీకే తెలియట్లేదు. కానీ ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఎవరు ఏ అధికారులు కానీ సీఎం హోదాలో ఇక్కడికి వచ్చిన సందర్భాలు లేదు. బట్ ఇప్పుడున్నటువంటి సీఎం కనీసం ఇక్కడి వరకు వస్తున్నారు, మేము హర్షిస్తున్నామనే మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన రావడం హర్షించదగ్గ విషయమా? ఆయన ఇచ్చినటువంటి హామీలు భరోసాలు నెరవేర్చే విషయంలో ఆయన కట్టుబడిగా ఉండడం హర్షించదగ్గ విషయం. మీరేం చెప్తారు చెప్పండి. 2 హర్షించదగ్గ విషయమే. ఒక ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తుందంటే మేమంతా సంతోషపడే వ్యక్తులు ఇంకోరు ఎవరు లేరు. సో వచ్చినటువంటి వ్యక్తి ఏదైతే హామీలు ఇచ్చిండో వీటిని కూడా పూర్తి చేస్తే ఇంకా మా ఆనందానికి అవధులు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే కాలయాపన చేస్తూ అందరికీ కూడా వయోపరిమితి దాటిపోతూ ఉన్నది. ఇంకా అది ఏమంటారు, సంవత్సరాల తరబడి ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి చెందుతుందని చెప్తా ఉన్నారు. సో అభివృద్ధి చెందడం కాదు, అభివృద్ధి చేసి చూపించాలి. సో ఆ మాట మీద నిలబడితే ముఖ్యమంత్రి గారిని భుజాల మీద ఇక్కడనే ఎత్తుకున్నాం నిరుద్యోగ జేఏసీ నాయకులుగా. సో ఈ యూనివర్సిటీ అంతా తిప్పుతాం ఒకవేళ వారు కట్టుబడి ఉంటే. లేకపోతే ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద పెద్ద నాయకులకు ఏ విధంగా అయితే గతి పట్టిందో అదే పాతాలని తొక్కి పెడతాం. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి తోటి ముఖాముఖి ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కనుక దక్కితే ఏం చెప్తారు, ఏం అడుగుతారు? మా బాధను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటాం. సో ఉస్మానియా యూనివర్సిటీ పురిటిగడ్డ నొప్పులని చెప్తాం. సో ఈ పురిటిగడ్డ నుంచి అమరులైనటువంటి ఆ కుటుంబాల యొక్క బాధ విన్నవిస్తాం. అలాగే ఇప్పుడు నిరుద్యోగుల యొక్క అవకాశాలని మీరు ఏ విధంగా ఇవ్వాలనేది మాకున్న క్లారిటీగా చెప్తాం. మీ పక్కన ఉన్నటువంటి ఆ తొట్టి గ్యాంగ్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి రియల్ గ్యాంగ్ చెప్తే మీకు తెలుస్తుంది. మా సమస్యలు వినండి, ముఖ్యంగా ఉద్యోగాలని వెంటనే ప్రకటించండి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో, ఉస్మానియా యూనివర్సిటీ అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం కాదు, ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేటెడ్గా చాలా కాలేజీలు ఉన్నాయి. సో అవిటి మీద మాట్లాడతాం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, స్కాలర్షిప్లు ఉన్నాయి. సో ఇవన్నిటి మీద కూడా ఫెలోషిప్ల మీద, అలాగే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించి ఫుల్ఫిల్ చేయాల్సిన ఉద్యోగులను కూడా వెంటనే ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అవకాశం ఇస్తే తప్పకుండా మేము మాట్లాడతాం. అవకాశం ఇవ్వాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ముఖాముఖి ద్వారానే విషయాలు తెలుస్తాయి. ఒక విద్యార్థి నాయకుడుగా మీరు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి విద్యార్థులతో మాట్లాడితేనే తెలుస్తుంది. సో మీరు అవకాశం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. సో విద్యార్థులకు సంబంధించి బంగారు భవిష్యత్తు ఉంటుంది. సో నేను స్టార్ట్ చేయబోతున్నటువంటి హాస్టల్స్ కావచ్చు, లేదంటే లైబ్రరీ విషయంలో, సో వీళ్ళనందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని ఉద్దేశించి మళ్ళీ ఠాగూర్ ఆడిటోరియంలో సమీక్ష సమావేశం కూడా ఉంది అంటున్నారు. సో ఎట్లా ఉండబోతుందని ఊహించుకుంటున్నారు? నిజంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులను ఉద్దేశించి ఏమన్నా ప్రసంగాలు చేయబోయే అవకాశాలు ఉన్నాయంట? అంటే ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది. ఏంటంటే
ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు నిరుద్యోగ భృతి ఇస్తామని. ఇప్పుడు నిరుద్యోగ భృతి మీద పట్టించుకున్న పాపాన లేదు. సో వారు ఇచ్చిన మాట కట్టుబడతారు అని మేము అనుకోవడానికి కూడా సందేహాలు చాలా ఉన్నాయి. సో టాగుడ్ ఆడిటోరియంలో గతంలో కూడా నాయకులు మేము తీసుకొస్తాం ముఖ్యమంత్రి గారిని అన్నారు, కానీ వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు తప్ప చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మాకు యూస్ఫుల్గా ఉంటే అంటే వారు కూడా నేను సార్కి తగ్గట్టే మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు వస్తే మేము బాధలు చెప్తాంటాం, పాజిటివ్గా మాట్లాడుతున్నాం. సార్ వస్తే మాకు అవకాశాలు వస్తాయని చెప్తున్నాం. మేము ఎక్కడైనా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తలేం. సో ముఖ్యమంత్రి గారు కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులు చేయకుండా మాతో ముఖాముఖిగా ఉండి సో వారు ఇచ్చినటువంటి హామీలను నిలుపుకుంటే ఇదే భుజాల మీద మేము ఇప్పుడు చెప్పినట్టే ఉస్మానియా యూనివర్సిటీ అంతా తిప్పుతాం. ఎట్లా అంటే మీ అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి ఇప్పటివరకు అన్నారంటే ఆల్మోస్ట్ ఇక్కడంతా కూడా కొంత పోలీస్ ఆధ్వర్యంలోనే ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి. ఏదైనా ప్రోగ్రామ్ అవుతే ఒక రోజు ముందో లేదంటే ఆ రోజు ఉదయం పూటనో కొంత హ్యాండ్ ఓవర్లకు తీసుకున్న మాట వాస్తవం. ఎందుకంటే లా అండ్ ఆర్డర్కి కట్టుబడి ఆయనకి ఇచ్చేటువంటి భద్రత నేపథ్యంలో అట్లాంటివి చేస్తుంటారు. కానీ 2 రోజుల ముందు 4 రోజుల ముందే ఉస్మానియా యూనివర్సిటీని పోలీస్ ఆధ్వర్యంలోకి తీసుకున్న అటువంటి సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? గతంలో ఈ పరిస్థితిని ముఖ్యమంత్రి గారు ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు వస్తే మేమేం అడ్డుకోము, ఎందుకంటే వారు వస్తున్నట్టు మేము స్వాగతిస్తాం. ఎందుకంటే గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఉస్మానియా సిటీకి వచ్చిన దాఖలాలు లేవు, అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత. సో వీరు వస్తున్నారంటే తప్పకుండా స్వాగతిస్తాం. సో పోలీసుల యొక్క ఇబ్బంది పెట్టి మళ్ళీ మనం ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? సో మేమే స్వాగతం కలుగుతాం, పుష్పగుచ్చాలు తల్లుతూ మేమే స్వాగతం కలుగుతాం. నిర్బంధించాల్సిన పరిస్థితి లేదు. మేము పోలీసు వాళ్ళు కూడా వేడుకుంటున్నాం. మేము ఎక్కడ కూడా ముఖ్యమంత్రి అని మేము ఎక్కడ కూడా ఎదిరించాము, వారిని అడ్డుకోము. మా సమస్యలను చెప్పుకుంటాం తప్ప వారిని ఏమంటారు వాళ్ళని అడ్డుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వారు వస్తే మా సమస్యలు తెలుసుకుంటారు. సో వారితో మాకు గతంలో ఉన్న ర్యాపో ఉంది. ఇక్కడే 2016 జూన్ 3లో ముఖ్యమంత్రిని ఇదే భుజాల మీద ఎత్తుకున్నా, నేనే ఎత్తుకున్నా. సీఎం రేవంత్ రెడ్డి ఎల్లుండి లైబ్రరీయే కాదు, హాస్టల్స్ కాదు, దీంతో పాటు సీఎం రీసెర్చ్ ఫెలోషిప్ అనే ఒక పథకాన్ని లాంచ్ చేస్తున్నారంట. నిజంగా దాంతో ఈ విద్యార్థుల్లో సానుభూతి పెరుగుతుందన్నారు. సో నిజంగా అలాంటి కార్యక్రమాలతోటి సానుభూతి పెరుగుతుందా? ఏం చేస్తే సానుభూతి పెరుగుతుందని? వారు రాజకీయ నాయకుడు లాగా ఆలోచించకుండా ప్రజానాయకుడుగా ఆలోచిస్తే తప్పకుండా ఇవన్నీ కూడా అమల్లోకి వస్తాయి. సానుభూతి కాదు, వారు ప్రజానాయకుడిగా ప్రజల్లో విద్యార్థుల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అది జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో మొత్తానికి మనం చూస్తున్నాము. సో ఉస్మానియా యూనివర్సిటీలో నేను ఉదయం ఇక్కడికి వచ్చే ముందు కూడా చాలామంది విద్యార్థి సంఘ నాయకులతోటి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతోటి మాట్లాడే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వరకు వచ్చాను. అట్లాగే ఇప్పుడు మనం చూసాం కదా, ఇదే గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ తుది మెరుగులు ఎక్కడి వరకు దిద్దారు, అట్లాగే సీఎం ఇనాగ్రేట్ చేయబోయేటువంటి హాస్టల్ పనులు ఎక్కడి వరకు వచ్చాయి, సో ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్ని కూడా చెప్పిన. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను మాట్లాడిద్దామని వచ్చినా, ఎవరికి కాల్ చేసినా మార్నింగ్ ఓకే చెప్పిన వాళ్ళు మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయలేనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎక్కడికక్కడ విద్యార్థి సంఘ నాయకుల్ని హౌస్ అరెస్ట్లు చేసిర్రు, వాళ్ళ ఫోన్లను కూడా తీసేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వరకు ఏ విద్యార్థి సంఘ నాయకుడు వచ్చినా, ఏ నిరుద్యోగి వచ్చినా, ఏ 10 మంది గుమిగుడు మాట్లాడినా కూడా కంప్లీట్గా పోలీసులు వాళ్ళను నిర్బంధించడం కావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి పంపించేయడం కావచ్చు చేస్తున్నారు. లేదంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లకు అంటే మీన్స్ కస్టడీలకు తీసుకునేటువంటి చర్యలు అయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇదే విజువల్స్ ద్వారా కూడా చూసినాము, ఇదే న్యూస్ లైన్ వేదిక కూడా చూపిస్తున్నా. సో పోలీసుల హ్యాండ్ ఓవర్లోకి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళిపోయిందనేసి చెప్పాలి. ఈ నెల 21న జరగబోయేటువంటి హాస్టల్ ఇనాగ్రేషన్స్కి అట్లాగే డిజిటల్ లైబ్రరీ రూమ్స్ని శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్కి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిరని చెప్పాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని స్వాగతిస్తున్నప్పటికీ కూడా ఆయనను అడగాల్సిన అంటే విద్యార్థులతోటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులతోటి కావచ్చు ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలి. ఆయన కాంగ్రెస్ పార్టీలో పీసీసీగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు భరోసాలు ఇచ్చిర్రు. ఎన్నో ఉద్యమం టైంలో వచ్చి గుట్టు చప్పుడు కాకుండా వచ్చి చాలా సందర్భాల్లో మాతోటి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం సీఎం హోదాలో ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సీఎం పర్యటన ఓయూ గడ్డ మీద జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ని నిజంగా సంచలనంగానే తీసుకోవాలి. సో మళ్ళీ ఆయన ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను నిరుద్యోగులను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, అప్పుడు ఇచ్చినటువంటి భరోసాలు హామీల పట్ల ఏం ప్రసంగాలు చేస్తారు అన్న విషయం మాత్రం
ఒక ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పాలి. మరి చూడాలి సీఎం ప్రసంగం ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి నయా హాస్టల్స్ని ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్ చేసేసి లైబ్రరీకి సంబంధించిన శంకుస్థాపన చేసి వెళ్ళిపోతారా, లేదంటే ఇదే ఆర్ట్స్ కాలేజ్ వేదికగా విద్యార్థులను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులను ఉద్దేశించి ఏమన్నా ప్రసంగాలు ఉంటాయా అనేది మాత్రం మనము చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.